జనవరి నుండి ఆగస్టు వరకు ఒక లెక్క, సెప్టెంబర్ ఒక్కటే ఇంకో లెక్క. ఒకటి కాదు, రెండు కాదు, 5 హిట్లు వచ్చాయని చెప్పు. ఈ సెప్టెంబర్ నెల మనలాంటి సినీ అభిమానులకి, మంచి సినిమాలను థియేటర్లో చూద్దాం అనుకునే అభిమానులకి ఒక మంచి నెల అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో మన TFI నుండి వచ్చిన చిత్రాలలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 5 హిట్ సినిమాలు పడ్డాయండి. ఇందులో చిన్న సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలు కలెక్షన్స్ పరంగా కానీ, ఆడియన్స్ ఆ సినిమాలను ఓన్ చేసుకునే వేలో కానీ మార్కులు కొట్టేస్తే, మరి పెద్ద సినిమాలు ఎలివేషన్స్ పరంగా కానీ, హైప్ ని రీచ్ అవడంలో కానీ మార్కులు కొట్టేశాయి. లిటరల్లీ ఏం సినిమాలయా బాబు! ఈ సెప్టెంబర్ లో పడ్డ సినిమాలు బ్లాక్ బస్టర్ బొమ్మలు. ఇన్ని హిట్ సినిమాలు ఒకే మంత్ లో మళ్ళీ పడడం సాధ్యమా అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. ఆ 5 సినిమాలు ఏంటంటే లిటిల్ హార్ట్స్, కిష్కింధాపురి, మిరాయ్, బ్యూటీ మరియు ఓజీ. లిటిల్ హార్ట్స్ ఈజ్ ఏ కామెడీ సాగా. Kishkinthapuri is a fresh horror entertainer. Mirai is a pure visual spectacle. Beauty is a message-oriented cult film. OG is an eye feast. మనం ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమాలలో మనకి ఏ ఆస్పెక్ట్స్ బాగా నచ్చాయో మాట్లాడుకుందాం. నేను చెప్పే ఆస్పెక్ట్స్ మీకు నచ్చాయో లేదో వీడియో చివరిలో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ఆస్పెక్ట్స్ నచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆస్పెక్ట్స్ ఏవి మర్చిపోకుండా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నీట్గా పాయింట్ టు పాయింట్ అయితే రాసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఫిలిం పేరు ఓజీ మూవీలో మ్యాక్సిమం ఆడియన్స్ కి నచ్చిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఎలివేషన్స్. ఎస్, మనందరికీ తెలుసు సుజిత్ ఈజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఎలివేషన్ అనేది టైటిల్ కార్డ్ తోనే స్టార్ట్ అయిపోద్ది. టాప్ నాచ్ టైటిల్ కార్డ్ అది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ టైటిల్ కార్డ్. అక్కడి నుంచి మొదలైద్ది ఇంకా చివర మళ్ళీ సేమ్ అదే వేలో టైటిల్ కార్డ్ ఇంకోటి పడిద్ది. అక్కడ వరకు ఎలివేషన్స్. ముఖ్యంగా మూవీలో ఉన్న ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ అంతా ఎలివేషన్సే ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ ఫైట్, మీకు తెలుసు మాస్ ఫైట్, మాస్ ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంట్రీ అనేది మనకు హైప్ ఇవ్వాలి. ఎలా ఇచ్చారు ఆ ఎంట్రీ ఫైట్ లో హైప్ అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత బాగా ఫైట్ చేసి వెళ్ళిపోతుంటే అరే ఓకే ఫైట్ చేశారు బాగా చూపించారు అనుకునే టైంలో ఆయన షర్ట్ ఏదైతే తీసి దాన్ని ఫ్లాగ్ గా చూపించడం ఏంట్రా బాబు, అసలు అది మ్యాడ్ స్టఫ్. ఇంకా మాటలు లేవండి ఆ ఎలివేషన్కి అయితే. పీపుల్ గివింగ్ హైప్. ఇప్పుడు మనకి ఉన్న విలన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ హష్మీ వాళ్ళ ఫాదర్ ఆయన ఉంటారు, మనం ఫస్ట్ లో చూపిస్తారు కదా, ఆయన్ని చంపకుండా వదిలేస్తారు. ఆయన హైప్ ఇస్తాడు, నీకు ఓజీ గురించి తెలీదు, అతను ఏం చేశాడో నాకు తెలుసు, ఒక విలన్ అనేవాడు హీరోకి భయపడుతున్నాడు అంటే అంతకు మించిన ఎలివేషన్ ఏముంటది. ఇంకా నెక్స్ట్ ఇంటర్వెల్లో సావ కొట్టు వదిలిపెడతారండి ఎలివేషన్స్. ఇప్పుడు ఆస్పెక్ట్ నెంబర్ 2 వచ్చేసి స్క్రీన్ ప్రెజెన్స్. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎలా ఉంటుందో. అది ఈ సినిమాలో కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు, కరెక్ట్ గా క్లిక్ అయిందని చెప్పుకోవాలి. ఆయన ఉన్న ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు నిజంగా మైండ్ పోద్దండి. చాలా చాలా బాగుంది. ఆస్పెక్ట్ నెంబర్ 3 వచ్చేసి సినిమాటిక్ యూనివర్స్. అవును, ఈ ఓజీ మూవీని సినిమాటిక్ యూనివర్స్ లా చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాలి. ఈ సినిమాకి ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. అది కూడా సాహో లాంటి సినిమాకి యాడ్ చేయడం, లైక్ ఆ సినిమాలో నుంచి ఎక్కువ కనెక్షన్స్ చూపించకపోయినా ఈ సినిమా ఆ సినిమా ఒకటే సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్నాయి అనేది ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ అని చెప్పుకోవాలి. మరి ఫ్యూచర్ లో ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే స్క్రీన్ పైన చూడగలమంటారా? మరి ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ తీస్తా అన్నారు కదా, ఆ సీక్వెల్ లో కానీ ప్రీక్వెల్ లో కానీ సాహోకి సంబంధించిన కనెక్షన్స్ ఇంకా ఏమన్నా చూపిస్తారంటారా? ఇదండి ఓజీ సినిమా గురించి. మనం మాట్లాడుకోబోయే సెకండ్ ఫిల్మ్ పేరు బ్యూటీ. మిరాయ్ కానీ, కిష్కింధాపురి కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, ఓజీ కానీ ఇన్ని సినిమాలు రావడం వల్ల ఈ బ్యూటీ మూవీ అనేది అండర్ రేటెడ్ అయిపోయిందని నాకు అనిపించిందండి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఫిలిం, కానీ చాలా తక్కువ మంది చూసుంటారు. నిజంగా మీరు కూడా చూసారు, ఒకసారి మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ట్రస్ట్ మీ, మూవీ చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి మూవీయో నేను మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్ చెప్తాను, మీరు ఒకసారి వినండి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ మూవీలో ఆడియన్స్ కి నచ్చిన ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ బేబీ మూవీ. దిస్ ఆస్పెక్ట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. మీరందరూ ఆనంద్ గారు మరియు వైష్ణవి గారు నటించిన బేబీ మూవీ చూసుంటారు. రియల్ వరల్డ్ లో చూసే సీన్స్ లాగా ఉన్న ఈ సినిమాలో సిచ్యువేషన్స్ అన్ని అని మీకు అనిపించింది కదా, ఈ బ్యూటీ మూవీ కూడా ఖచ్చితంగా మీకు అలాగే అనిపిస్తుందండి. అందుకే దీన్ని ఆపోజిట్ ఆఫ్ బేబీ మూవీ అన్నాను. ఎందుకు అన్నానో నేను చెప్పేస్తే మీకు ఇంకా క్యూరియాసిటీ పోద్ది, మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మూవీలో ఆస్పెక్ట్ నెంబర్ 2 వచ్చేసి ట్విస్ట్ అండి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ ఓకే, వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంటది, ఓకే మనం చూస్తూ ఉంటాం, వెళ్తా ఉంటుంది. సినిమాకి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది.
మన ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నామో అసలు ఇలా జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయని ట్విస్ట్ అది. అప్పటి వరకు సినిమాని మనం ఒక్క కోణంలో నుంచి అర్థం చేసుకుంటాం, ఒక్క కోణంలో నుంచి చూస్తుంటాం. ఎప్పుడైతే ఆ సీన్, ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుందో అక్కడి నుంచి ఏమన్నా స్క్రీన్ ప్లే రాసుకున్నారా అంటే మనకి ఎక్కడ అనిపించకూడదు కదా. నేను ముందే గెస్ చేశాను, ఏ ఆడియన్స్ కి అనిపించకూడదు. ఇంకా ఆస్పెక్ట్ నెంబర్ 3 వచ్చేసి రియాలిటీ. అవును, ఈ మూవీలో కూడా నేను చెప్పినట్లు బేబీ మూవీలో లాగే ఆ మూవీలో ఈ సొసైటీలో ఉన్న రియాలిటీని, ఈ జెన్జీలో ఉన్న రియాలిటీని ఎలా అయితే చూపించారో ఈ మూవీలో కూడా చాలా బాగా చూపించారు. ఎందుకు బేబీ మూవీని చెప్తున్నాను అంటే మీరు ఒకసారి ఈ బ్యూటీ మూవీని కూడా చూడండి, మీకు అర్థమైంది నేను ఎందుకు ఆ మూవీని తెస్తున్నాను అని. ఇది బ్యూటీ మూవీ గురించి. మనం మాట్లాడుకోబోయే థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మిరాయి. తేజ సజ్జా గారు రియల్లీ చాలా మంచి కాన్సెప్ట్ పట్టుకున్నారండి. ఆయన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని పరంగానే దాని వేలోనే వెళ్ళి యూజ్ చేసుకుని మంచి మంచి సినిమాలు ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఈ మూవీలో నాకు నచ్చిన ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే లార్డ్ రామ రెఫరెన్సెస్. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని తీసుకెళ్లేటప్పుడు ఒక జటాయు అనే పక్షి ఆయనకి అడ్డుపడి ఆపడానికి ప్రయత్నిస్తుంది, దాన్ని చంపేస్తాడు. ఇది మీకు తెలుసు కదా. లార్డ్ రామ యొక్క పవర్స్ యొక్క ఉన్నవి అని చూపించిన స్టిక్ ని కాపాడుకోవడానికి ఒక పక్షిలాగా ఉంటది. ఆ పక్షితో ఉండే ఫైట్ కూడా చాలా బాగుంటది. ఒక స్టిక్ ఉంటది, ఆ స్టిక్ లో పవర్స్ ఉంటాయి అంటారు. నాకు ఇక్కడ ఇది కన్విన్సింగ్ అనిపించలేదండి ఫస్ట్ టైం చూసినప్పుడు. ఎప్పుడైతే చివరి దాకా సినిమా చూసానో అక్కడ చివరిలో చూపిస్తారు కదా, ఆ స్టిక్ రాముల వారి ధనస్సు అని చూపిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్. ఏదో నీకు సూపర్ యోధా, నువ్వు స్టిక్ పట్టుకున్నావు తిప్పేస్తే నీకు పవర్ వచ్చేస్తుంది, ఇలా కాదు. దానికంటే ఒక వే ఉంది, ఎలా అయితే పవర్ వస్తుందో అది ఆయన రిఫరెన్స్ చాలా బాగా చూపిస్తారు క్లైమాక్స్ లో. మనం మాట్లాడుకోబోయే సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్. సినిమాలో నిజంగా చాలా బాగా చూపించారండి విఎఫ్ఎక్స్. ఆ ఇంటర్వెల్ ఫైట్, జటాయు పక్షితో ఫైట్ కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ అసలుకి చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా చూపించారు. అదే అంటున్నాం కదా, ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ తోనే చాలా మంచి విఎఫ్ఎక్స్ తో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. మన ఇండస్ట్రీ నుండే కాదండి, ఇలా తక్కువ బడ్జెట్ తో మంచి విఎఫ్ఎక్స్ తీసే సినిమాలు పక్క ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్నవి. నేను రీసెంట్ గా మలయాళం ఫిల్మ్ అయిన కొత్తలో ఒక సినిమా చూశాను, ఆ సినిమాలో కూడా అంతే తక్కువ బడ్జెట్ లోనే చాలా బాగా విఎఫ్ఎక్స్ అనేది చూపిస్తున్నారు. ఇది మిరాయి సినిమా గురించి అండి. మనం మాట్లాడుకోబోయే 4వ సినిమా వచ్చేసి కిష్కింధాపురి. సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఈ సినిమా మీరు చూడండి, సినిమా స్టార్ట్ అయిన 10 minutes తర్వాత మీరు మళ్ళీ మీ ఫోన్ చూసుకుంటే సినిమా చూడకండి అనేది అన్నారు. అంత తరహాలో కాకపోయినా చాలా మంచి ఫిలిమే ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ మూవీలో నాకు నచ్చిన ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రెష్ హారర్ ఫిలిం. నిజం చెప్పాలంటే మన TFIలో హారర్ ఫిలిమ్స్ రావడం చాలా తగ్గిపోయిందండి. అలాంటిది ఇలాంటి ఫ్రెష్ హారర్ ఫిలిం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, చూస్తారు. అదే జరిగింది ఈ మూవీ విషయంలో. ఆస్పెక్ట్ నెంబర్ 2 వచ్చేసి ఎంగేజింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. మనం హారర్ ఫిలిం లో ఒక ఏ ఆడియన్ అయినా ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే అండి, మనం సినిమా చూస్తున్నంత సేపు మనం ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వాలి, ఎంగేజింగ్ గా ఫీల్ అవ్వాలి. లైక్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్యూరియాసిటీని బిల్డ్ చేయగలగాలి. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండకూడదు. ప్రిడిక్ట్ చేసిన అది ఆడియన్స్ ఊహల్ని తారుమారు చేసే విధంగానే స్టోరీని అయితే బిల్డ్ చేసుకోవాలి, స్టోరీని అయితే తీయాలి. ఇలా ఆడియన్స్ లో క్యూరియాసిటీని బిల్డ్ చేయాలంటే స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఈ సినిమాలో అదే బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఇది కిష్కింధాపురి మూవీ గురించి. మనం మాట్లాడుకోబోయే 5th ఫిలిం మరియు లాస్ట్ ఫిలిం పేరు లిటిల్ హార్ట్స్. మూవీలో ఫస్ట్ ఆస్పెక్ట్, నాకు నచ్చిన ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెల్ రిటర్న్ అండి. ఎప్పుడైనా మనం చెప్పుకుంటాం కదండి, మన అందరికీ తెలుసు స్క్రిప్ట్ అనేది ఒక గుడ్ స్క్రిప్ట్ అనేది ఒక మంచి కథని ఎక్కడికో ఎలివేట్ చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఆడియన్స్ కి చాలా బాగా నచ్చేస్తుంది స్క్రిప్ట్ అనేది బాగా ఉంటే. ఈ సినిమాలో అదే జరిగింది. ఈ సినిమా వెరీ వెల్ రిటర్న్. సాయి మార్తాండ్ గారు కామెడీ చాలా బాగా రాస్తున్నారు. సో హీరో ఒక పెద్ద హీరోనో ఎవరో ఒక చిన్న హీరోని తీసుకొని వర్క్ చేయించుంటే ఈ రోజు సినిమా రిజల్ట్ వచ్చినంత బాగా ఆ రిజల్ట్ అయితే వచ్చుండేది కాదు అని నాకు అనిపిస్తుందండి. మౌలి గారు ఇది కామెడీ కంటెంట్ క్రియేటర్. జై కృష్ణ ఎవరైతే ఉన్నారో సపోర్టింగ్ క్యారెక్టర్, అతను కామెడీ కంటెంట్ చేస్తాడు. వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ క్యారెక్టర్స్ లో నిజంగా కామెడీ సరదాగా చేసేస్తున్నారు, మన ఇంటి పక్కన వాళ్ళగా మన ఫ్రెండ్స్ లో అలాగా చేస్తున్నారు మనకు అనిపిస్తుందండి. ఆస్పెక్ట్ నెంబర్ 2 వచ్చేసి క్యారెక్టర్స్ కనెక్టివిటీ. ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో వీళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ మాట్లాడుకునే మాటలు కానీ సేమ్ అలాగే ఉంటాయండి. మనం మాట్లాడుకోబోయే థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి గుడ్ కాస్టింగ్. ఆ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారు అని వెతికి వితౌట్ ఆఫ్ ఎనీ హెజిటేషన్ వాళ్ళలో ఉన్న స్కిల్ ని మాత్రమే చూసి ఆ క్యారెక్టర్స్ లో ఆ కాస్టింగ్ చేయడం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఈ రోజున. ఇది లిటిల్ హార్ట్స్ మూవీ గురించి. మరి విన్నారు కదా, ఈ 5 సినిమాల యొక్క ఆస్పెక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి? నేను చెప్పిన ఆస్పెక్ట్స్ మీకు నచ్చుంటే వీడియోని ఒక లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి. చెప్పాను మీకు ఫస్ట్ టైం చెప్పాను కామెంట్ చేయండి అని. చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్
కీప్ స్మైలింగ్.